ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ కాలేజ్ బస్సులపై ఆర్టీఏ అధికారుల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీలను అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని టాక్సీ కట్టని 34 బస్సులను సీజ్ చేశారు. ఇక ఫిట్నెస్ లేని 15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిప్పొద్దు అన్నారు. 60 ఏండ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపొద్దని హెచ్చరించారు. ప్రతి విద్యాసంస్థ బస్సులకు తప్పనిసరిగా రవాణా శాఖ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాలని సూచించారు ఆర్టీఏ అధికారులు. జగిత్యాల జిల్లాలోని స్కూల్ కాలేజ్ బస్సుల్లో ఆర్టీఏ అధికారుల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. జిల్లాలో 464 స్కూల్ బస్సుల్లో 300 బస్సులే ఫిట్నెస్ తో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రీఓపెన్ అయినందువలన ఏవైతే స్కూల్ యాజమాన్యాలు వారి వాహనాలని యూజ్ చేస్తున్నారో అటువంటి వాహనాలన్నిటికీ ఫిట్నెస్ కలిగి ఉండాలి. దాదాపు మన జగిత్యాలలో ఇప్పటికీ 464 బళ్ళ కానీ 300 చిల్లర పైచీలకు వాహనాలు కలిగి ఉన్నాయి. మిగిలిన వాహనాలు ఏవైతే చూసుకోకుండా తిరుగుతున్నారో అటువంటి వాహనాల మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 20 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 3 వెహికల్స్ సీజ్ చేయడం జరిగినది. స్కూల్ యాజమాన్యాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే వాహనం ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకోకుండా రోడ్ల మీద తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చినట్టయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది.